IVF ట్రీట్మెంట్స్ పై 20,000 డిస్కౌంట్. డాక్టర్ కన్సల్టేషన్ మరియు అల్ట్రాసౌండ్ స్కాన్ ను ఉచితంగా అందిస్తున్నారు. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. కూటమి గెలుపై మీ అభిప్రాయం? ఇది ఫ్రాడ్ అయితే మేము అనుకుంటున్నాం. ప్రజలైతే జగన్మోహన్ రెడ్డి అయితే మోసం చేయలేదు 100%. ఎవరిని చూసినా మేము జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఏం జరిగిందో ఇంకా పైన దేవుడు తెలియాలి. కానీ జగన్మోహన్ రెడ్డి కట్టకాలంలో మేము జగన్మోహన్ రెడ్డి అంటే ఉంటాం. అది ప్రజలు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు మొత్తం జగన్మోహన్ రెడ్డి పక్కనే ఉన్నారు 100%. కింద పడ్డాం, లేస్తాం, రేపొద్దున కొడతాం 100%. 2029లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారు. 6 నెలల్లో ఈ కూటమి అనేది చీలిపోయింది. ఇది 3 ముక్కలాట అయింది. ఈ పవన్ కళ్యాణ్, ఈ బీజేపీ మళ్ళీ 3 ముక్కలాట అయింది. మళ్ళీ రిపీట్ అయింది. ఏమొద్దు, జనాలకు భయం ఏమొద్దు. జగన్మోహన్ రెడ్డి అండగా ఉంటారు, పార్టీకి అండగా ఉంటారు, బాగుంటుంది. ఏం లేదు, ఇబ్బంది ఏం లేదు. సీఎం మళ్ళీ ఎవరు అవుతారండి? మళ్ళీ ఇప్పుడు మరి పవన్ కళ్యాణ్ గెలిచాడు, లోకేష్ గెలిచాడు కదా, మీ అభిప్రాయం? పవన్ కళ్యాణ్ గెలిచాడు కదా, గెలిచారన్న. ఎవరు ఓట్లు అయితే గెలిచారు? టీడీపీ వాళ్ళు వేసి, బీజేపీ వాళ్ళు వేస్తే పవన్ కళ్యాణ్ గెలిచారు. పవన్ కళ్యాణ్ సింగిల్గా ఏమైనా గెలిచారా? సింగిల్కి వెళ్తే పోయినసారి చూడలేదా ప్రజలు? ఏమన్నా ఇప్పుడు వీళ్ళు డబ్బులు కొట్టుకుంటున్నారు. 2024లో ఇప్పుడు గెలిచారు, ఓకే, ఇబ్బంది ఏం లేదు. ఎవరు ఓట్లు అయితే గెలిచారు. కానీ మా జెండా ఒకటే, మా నాయకుడు ఒకటే, మా గుర్తు ఒకటే. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి, మా జెండా వైఎస్ఆర్సీపీ, మా గుర్తు ఫ్యాన్. మేము ఎవరి జెండాలు మొయ్యం, ఎవరికి ఓట్లు వేయం. అర్థమైందా? మా నాయకుడు ఒకటే జగన్మోహన్ రెడ్డి. మీ అభిప్రాయం? వాళ్ళది ఇప్పుడే కదండి గెలిచింది, చూడాలి కదా. గెలుపుని ఎలా చేస్తారు? గెలుపు కావాలని చేసామండి, టీడీపీ రావాలని చేసాం. వీళ్ళు మొత్తం దొరుకుతున్నారు, మోసం వాళ్ళు. మందు లేదన్నాడు, మందు వదిలిపెట్టాడు. పవన్ కళ్యాణ్ గెలుపై ఎలా? చాలా హ్యాపీగా ఉన్నాను. పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు కూడా గెలిచారు. చాలా హ్యాపీ. ఇప్పుడే ఆల్రెడీ గవర్నమెంట్ ఫామ్ 24 గంటల అంతలోకి రోడ్లు కూడా వస్తున్నారు. చాలా సంతోషం సార్, వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సార్. నర్సరావుపేట మాది. కూటమి గెలుపై మీ అభిప్రాయం? మంచిదేగా, వాళ్ళు వచ్చినా మంచి చేయడానికి. కాకపోతే చూద్దాం 5 ఏళ్ళు. కాకపోతే జగన్ అన్ననే తప్పు పట్టకుండా ఉంటే చాలు. జగన్ అన్ననే తప్పు పట్టకుండా ఉంటే చాలు. ఆయన మంచిగా చేసిండు. 2,70,000 కోట్లు ప్రజలకు ఇచ్చిండు. వాళ్ళు మంచి చేస్తాను అనుకున్నారు. పాపం మరి ఏంటేంటో మనకేమో తెలియదు. అన్నకు 10-12 వచ్చినాయి. ఇంకా దాని గురించి మనమే మాట్లాడాలి అవసరం లేదు. అంటే ఎలా ఫీల్ అవుతున్నారు ఇప్పుడు? జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారు కదా. అభిమానం అనేది ఉంటుంది కదన్న. పోయింది. మీరు ఎవరు గెలవాలనుకుంటున్నారు? జగనే కదన్న. మరి ఎంత ఓటమి కారణం ఏమై ఉంటుందంటారు? ఫస్ట్గా నుంచే పవన్ కళ్యాణ్ నిందిస్తాను. అన్ననే అన్నాను, పెద్ద మాటలు అనకూడదు అన్నారు. అన్న ఊడ్చుకోలేక, ఓట్లు చేల్చలేక ఈ 3ని కలిపాను. అదే ఇంకా అన్నకు మైనస్ జగన్మోహన్ రెడ్డికి. మీరు ఊహించారా ఎంత ఘోరంగా ఓడిపోతారు? చీ అన్న కనీసం 110 వస్తుంది అనుకున్నారు. నువ్వు రోడ్డు మీద వెళ్ళే మనిషిని ఎవరిని అడిగినా కానీ నీకు చూపుతారు 110 పక్క. కేటీఆర్ అనే చెప్పిండుగా ఇక్కడ జగన్ అన్నే వచ్చేది అనేది. ఇంకా పోయింది. ఇంకా దానికి ఇంకా చేసేది ఏమన్నా? అంటే ఉచిత పథకాల మీద ఓటేశారంటారా, లేకపోతే అభివృద్ధి వైపు ఏమన్నా చూసి ఓటేశారా? దేని వల్ల వేసి ఉంటారంటారు టీడీపీ కానీ? 2019 చంద్రబాబు నాయుడు ఏం తెచ్చిండన్న? జాకీ ఒకటి, మనం వేసుకున్న అండర్వైర్లో కియా ఒకటి. జగన్మోహన్ రెడ్డి ఈ 5 ఏళ్ళలో ఎన్ని కంపెనీలు తెచ్చిండే? 50 కంపెనీలు. ఇప్పుడు ఎలా చూస్తున్నారు సార్? పవన్ కళ్యాణ్ గారు గెలిచారు, అలాగే లోకేష్ గారు కూడా గెలిచారు. మంచిది, బాగా డెవలప్ అవుద్ది. పోయేవాడు జగన్ మీద పోవడం దరిద్రం పోయినట్టే. గవర్నమెంట్కి మంచి డెవలప్ కావాలి. ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ పని కావాలి. ఓకే, మంచి డెవలప్ కావాలి. ముందు రాజధాని డెవలప్ కావాలి, అన్ని డెవలప్ కావాలి, మంచి ఎడ్యుకేషన్ కావాలి, ఉద్యోగాలు కావాలి. అది ఈ 5 ఏళ్ళ అలాంటి ఏం కనపడలేదు. ఏం లేదు, ఊరక డబ్బులు అప్పు తేవడం, పంచడం జనాలకి. అంటే స్కూల్స్ డెవలప్మెంట్ కానీ ఏ డెవలప్ కాదు. ఏమైంది డెవలప్? మీరు చూశారు కదా, రోడ్లు డెవలప్ అయినాయా, ఏమైనా ఇండస్ట్రియల్ డెవలప్ అయినాయా, ఉద్యోగాలు వచ్చినాయా?